ఎందుకంటే మన రాష్ట్రంలో ఐపీఎస్గా చేసి రాజీనామా చేసి మనకి బహుజన పార్టీలో చేరి బహుజనులందరూ కూడా న్యాయం చేస్తా అన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వారు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు గడీలకి బానిస అయ్యారు. ఆయన ఏం మాట్లాడుతారు ఆయనకి అర్థం కావట్లేరు. ఎవరు ఈ డీసీసీ వజ్రేష్ యాదవ్ అనేసి అంటారు, ఎవరు అనిల్ రెడ్డి గారు అంటారు, ఎవరు అంజిరెడ్డి గారు అంటారు. వీళ్ళందరూ కూడా మన ప్రజాపాలన రావడానికి ముఖ్య సూత్రధారుల నుంచి మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలియకపోతే వజ్రేష్ యాదవ్ గారి గురించి మేము చెప్తామో, ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఏదైతే ఉప సర్పంచ్ నుండి సర్పంచ్గా అలాగే 3 సార్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఏ పార్టీ రూలింగ్లో ఉందో ఆ పార్టీలో నుంచి పోటీ చేయలే. ఆయన ఒక బీసీ నాయకుడు అంచెలంచెలుగా ఎదిగిండు. దాన్ని ఓర్వలేక ఏదైతే మల్లారెడ్డి పక్క నుండి మాట్లాడిపిస్తా ఉన్నాడు. మల్లారెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, పిజ్జాది కూడా మేడిపల్లి బోడుపల్లికి మీరు ఏం చేసిరు అనేసి అడుగుతా ఉన్నాం. దొంగ కెమెరాలు పెట్టారు మీరు, చాలాసార్లు చెప్పినాం. దొంగ మాటలు చెప్పి గెలిచిరు మీరు. మిమ్మల్ని పట్టుకున్నాం దొంగతనంగా మీరు పైసలు పంచుతూ ఉంటే కూడా 4 దిక్కుల్లో మా పిజ్జాది కూడా మా నాయకులందరం కలిసి మిమ్మల్ని నిలదీసినాం. కేసులు కూడా చేసినాం. మీరు కూడా మా మీద రిటర్న్ కేసులు కూడా చేశారు. వాటికి కూడా కొట్లాడుతూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మల్లారెడ్డి గారు మీకు సంస్కారం ఉంటే ఇక్కడ ఒక సభ పెట్టండి, సభ పెట్టి మమ్మల్ని కూడా పిలవండి, మీరేం పని చేసిరు అనేసి అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ ఇంకోసారి మల్లారెడ్డి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? బహుజన పార్టీలో చేరే ముందు 200 మంది పోలీసు వాళ్ళని పట్టుకొని 20 ఫీట్ల గడిలు కట్టుకొని ఎమ్మెల్యేలను గొంతున్నారు అనేసి మీరు మాట్లాడింది గుర్తులేదా మీకు అనేసి అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ మాటలని వెనక్కి తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, మిమ్మల్ని బయట కూడా తిరగనియమని తెలియజేస్తాం. మీరు ఆ వీడియో చూడండి. వీడు వచ్చి వాళ్ళతో మాట్లాడి నా మీద పడతాను నాయన, నా వీడియోలు చూస్తున్నాం, గమనించండి. ప్రవీణ్ కుమార్ ఇట్లా చూస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం